Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX classes అందిస్తున్న ద బెస్ట్ ఎవర్ ఆఫర్, ద బెస్ట్ ఎవర్ ప్రైస్కి ఇంకా జస్ట్ 5 days మాత్రమే ఉంది. యూ హ్యావ్ ఓన్లీ 5 days, లాస్ట్ 5 days ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్ ఆఫ్ బెస్ట్ ఎవర్ ప్రైస్. యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో మీకు కేవలం 45,000 రూపీస్కి లభిస్తుంది. అండ్ 31st March లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని క్లాసెస్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. కొత్త బ్యాచెస్ April 1st నుంచి ప్రారంభమవుతున్నాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ న్యూ బ్యాచ్ అండ్ బెస్ట్ ఎవర్ ప్రైస్. కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఏ ఆఫర్ కూడా మరి వర్తించదు. కీప్ దట్ ఇన్ మైండ్. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనం హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందిస్తున్న ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది మనం 55,000 రూపీస్కి అందిస్తున్నాం. అంటే 75ది మనకి 55కి వస్తుంది. మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి, 31st March లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ అగైన్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. కొత్త బ్యాచెస్ April 1st నుంచి యాజ్ యూజువల్ ప్రారంభమవుతున్నాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఎవర్ ప్రైస్. ఎందుకంటే యానివర్సరీ మంత్, ఉగాది అన్నీ కలగలిపిన అద్భుతమైన ఆఫర్ ఇది. యూపీఎస్సీ ఆప్షనల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నింటిపైన కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఉంది. 20,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడీతో జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. 31st March లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్ యాజ్ వెల్. మరి ఇవాళ ఆర్టికల్ ఇన్ టూ డీప్ అనే టైటిల్తో వచ్చింది. అంటే బాగా డీప్గా కష్టాల్లో ఉంది ఎవరమ్మా? శ్రీలంక. అందుకే ఇన్ టూ డీప్ అంటే కష్టాల్లో చాలా డీప్గా దిగిపోయింది అనే మీనింగ్ అక్కడ కనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది, ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంక IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క సహాయాన్ని అర్థించింది. వాళ్ళు ఇప్పుడు సహాయం చెయ్యబోతున్నారు. కాకపోతే వాళ్ళ సహాయం అనేది సరిపోతుందా, మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలా, ఏంటి పరిస్థితి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. శ్రీలంకాస్ పార్ట్నర్స్ మస్ట్ హెల్ప్ ఇట్ నావిగేట్ ఇట్స్ డిఫికల్ట్ ఎకనామిక్ పాత్. శ్రీలంక ఇప్పుడు ఫేస్ చేయబోయే పాత్ అనేది ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఈ పాత్ అంతా, ఈ కష్టాలన్నీ దాటుకొని శ్రీలంక బయటపడడానికి శ్రీలంకకి ఇచ్చిన అప్పులు ఇచ్చిన వాళ్ళు, వేరే వాళ్ళు, పార్ట్నర్ కంట్రీస్ అన్నీ కూడా కొంచెం దానికి సహాయం చెయ్యాలి అని అక్కడ దాని అర్థం అనమాట. ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అప్రూవల్ ఆఫ్ ఎ 48-month arrangement with Sri Lanka under the extended fund facility for a $2.9 billion package has been welcomed by Colombo and its creditors, who President Ranil Wickremesinghe will now have to conclude debt restructuring agreements with. Very interesting statement కదా మీది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 48-month arrangement అంటే శ్రీలంకకి అప్పిస్తుంది. 48 నెలలు అంటే 4 సంవత్సరాల వ్యవధితో అప్పు ఇవ్వడం అనేది, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకి ఇది వెళ్తూ ఉంటుంది విత్ శ్రీలంక. అండర్ విచ్ ఫెసిలిటీ? ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఎంత అమౌంట్? $2.9 billion ప్యాకేజ్. ఈ అప్రూవల్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై కొలంబో. దీన్ని కొలంబో ఆహ్వానించింది. వెల్కమ్ అంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది, ఆహ్వానించిందని అర్థం. అండ్ ఇట్స్ క్రెడిటర్స్ అంటే శ్రీలంకకి అప్పిచ్చిన బైలేటరల్ క్రెడిటర్స్ కూడా దీన్ని ఆహ్వానించారు. ఒక మంచి పరిణామం కింద చూశారు. who President Ranil Wickremesinghe will now have to conclude debt restructuring agreements with. సో బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మనకి శ్రీలంక తీసుకుంటే శ్రీలంకకు అప్పిచ్చిన కంట్రీస్, ఒకవైపు ఇండియా ఉంది, ఇంకోవైపు చైనా ఉంది, ఇంకోవైపు జపాన్ ఉంది, ఇంకోవైపు US ఉందో అనుకుంటున్నాను, US కూడా ఉందో అనుకుందాం. ఇవన్నీ ఏంటంటే బైలేటరల్ క్రెడిటర్స్ అని అంటాం. బైలేటరల్ అంటే కంట్రీకి మధ్యలో జరిగిన ఒప్పందాలు ఇవి. ఈ దేశాలు శ్రీలంకకి అప్పిచ్చాయి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు IMF వాడు, నేను ఇప్పుడు మీకు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తాను, మీరు కష్టాల్లో ఉన్నారు, బయటపడడానికి నాకు ప్యాకేజ్ అడుగుతున్నారు, నేను ఇవ్వాలి అంటే నేను ఇలా డబ్బులు ఇవ్వగానే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో
మీకు బైలేటరల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి మీ మీద ప్రెషర్ పెట్టకూడదు. సో అంటే అర్థం ఏంటి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. సో దీస్ బైలేటరల్ పార్ట్నర్స్ హ్యావ్ టు ఎష్యూర్ ఐఎంఎఫ్. ఏం చేయాలమ్మా, ఎష్యూరెన్సెస్ ఇవ్వాలి. ఎష్యూరెన్స్ ఇవ్వాలంటే అర్థం ఏంటి, మేము ఇమీడియట్గా ప్రెషర్ పెట్టము. వీ విల్ గో ఫర్ డెట్ రీస్ట్రక్చరింగ్. డెట్ రీస్ట్రక్చరింగ్కి వెళ్తాము. రీస్ట్రక్చరింగ్ అంటే టర్మ్స్ కండిషన్స్ అన్నీ మళ్ళీ మాట్లాడుకోవడం, ఎన్ని సంవత్సరాల్లో ఇవ్వాలి, ఎంత వడ్డీకి ఇవ్వాలి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని, మేము కూడా శ్రీలంకకి ఇనఫ్ టైం ఇస్తాము, ఇమీడియట్ పేమెంట్ చేయకుండా కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తామని వీళ్ళు ఎష్యూరెన్స్లు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు ఇమీడియట్గా తీసేసుకుంటే శ్రీలంక సమస్యలు అలాగే ఉంటాయి. సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా, స్ట్రక్చరల్గా శ్రీలంకన్ ఎకానమీలో ఎటువంటి మార్పులు రావు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనే పదాన్ని మీరు చూసారా, ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఇచ్చింది అని. మరి ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనే ఫెసిలిటీ ఎప్పుడు ఉపయోగిస్తుంది ఐఎంఎఫ్? సో జనరల్గా మీకు టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద మినిమమ్ 3 years, మినిమము 3 years, కొన్నిసార్లు 4 years, అలా 5 years ఆ పీరియడ్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడంటే మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అంటే కంట్రీ యొక్క ఆర్థిక అంటే ఫినాన్షియల్ స్ట్రక్చర్లో ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, స్ట్రక్చరల్గా లోపాలు ఉన్నాయి అనుకునేటప్పుడు వాటిలో రిఫార్మ్స్ తీసుకురావాలి. స్ట్రక్చరల్గా చాలా లోపాలు ఉన్నాయి, వాటిలో రిఫార్మ్స్ తీసుకురావాలి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ డెట్ మనకి ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ద్వారా ఐఎంఎఫ్ ఏమో కంట్రీస్కి అప్పిచ్చి కండిషన్స్ పెడుతుంది. మీరు ప్రజెంట్ ఫాలో అవుతున్న ట్యాక్సేషన్ సిస్టమ్ బాగాలేదు, లేకపోతే మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్ పద్ధతి బాగాలేదు, మీరు టూ మెనీ వెల్ఫేర్ స్కీమ్స్ అని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. సో మొత్తం స్ట్రక్చరల్గా ఉన్న లోపాలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేయాలి అని చెప్పి ఐఎంఎఫ్ కండిషన్స్ పెడుతుంది. సో ఆ స్ట్రక్చరల్గా ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకురావాలి అంటే ఆ కంట్రీకి టైం పడుతుంది. ఆ టైం అనేది కేటాయించాలి. ప్లస్ ఈ లోపు కంట్రీని సపోర్ట్ చేయాలంటే ఐఎంఎఫ్ ఒక్కళ్ళు డబ్బులు ఇస్తే సరిపోదు. ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రెషర్ అంతగా పెట్టకుండా కొంచెం టైం ఇవ్వాలి. సో టైం ఇవ్వాలి అంటే ఆ ఆల్రెడీ ఇచ్చిన క్రెడిటర్స్ అందరూ కూడా ఐఎంఎఫ్కి ఎష్యూరెన్స్ ఇవ్వాలి, మేము ఇమీడియట్గా ప్రెజర్ చేయము, రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాము, డెట్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాము. ఐఎంఎఫ్ శ్రీలంక ఎకానమీ మళ్ళీ ఒక సరైన దారిలో పడేంత వరకు లేదా పడ్డానికి అనువైన వాతావరణాన్ని మేము కూడా కల్పిస్తాము, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని ఆ మిగిలిన దేశాలు ఐఎంఎఫ్కి ఎష్యూరెన్స్ ఇస్తే అప్పుడు ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తుంది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద. ఇప్పుడు అది సిచ్యువేషన్ అనమాట. ఈ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ అన్నిటిని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి, దానికి అనువైన వాతావరణాన్ని అప్పిచ్చిన వాళ్ళు కూడా కల్పించాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు మా డబ్బులు మాకు వెంటనే ఇచ్చేనేటట్టు కాకుండా ఇలా ఉంటేనే అవుతుంది. ఆ అష్యూరెన్స్ ఐఎంఎఫ్కి వస్తేనే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తుంది. సో బేసిక్గా ఐఎంఎఫ్ ఇప్పుడు ఇచ్చింది, అండ్ మిగిలిన పార్ట్నర్స్ అందరూ కూడా, ఈ క్రెడిటర్స్ అందరూ కూడా ఏం చేయాలమ్మా, డెట్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి. అదే చెప్పారు, ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే విల్ నౌ హ్యావ్ టు కన్క్లూడ్ డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్స్ విత్, మిగిలిన బైలేటరల్ క్రెడిటర్స్తో డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్స్ కన్క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. అది దాని యొక్క ఓవరాల్ మీనింగ్. టేకింగ్ క్రెడిట్ ఫర్ సమ్ ఆఫ్ ద హెవీ లిఫ్టింగ్, ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ సెడ్ దట్ ఇండియా వాజ్ ద ఫస్ట్ శ్రీలంకన్ బైలేటరల్ క్రెడిటర్ టు సపోర్ట్ ద డెట్ రీస్ట్రక్చరింగ్ అండ్ టు ప్రొవైడ్ అష్యూరెన్సెస్ టు ది ఐఎంఎఫ్ ఇన్ జాన్యువరి. సో ఇప్పుడు శ్రీలంకకి ఐఎంఎఫ్ వాళ్ళ బెయిల్అవుట్ ప్యాకేజ్ అప్రూవ్ అయింది కదా, దీనికి క్రెడిట్ మన వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే మేమే దీనికి కారణము, ఐఎంఎఫ్కి జాన్యువరిలోనే మేము ఎష్యూరెన్స్ ఇచ్చాము, మేము డెట్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాము అని మేము ఎష్యూరెన్స్ ఇచ్చాము, మేము శ్రీలంకకి అది అప్రూవ్ అయ్యేలాగా కీలక పాత్ర పోషించామని చెప్పేసి మన ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తోందనమాట. డెట్ రీస్ట్రక్చరింగ్ సపోర్ట్ చేసింది మేమే, ఎష్యూరెన్స్ ఇచ్చింది మేమే, అందుకే ఇవన్నీ జరిగాయని చెప్తోంది. సిన్స్ లాస్ట్ ఇయర్ నుండి న్యూఢిల్లీ హ్యాస్ బీన్ ఎ కీ పార్ట్ ఆఫ్ శ్రీలంక సపోర్ట్ స్ట్రక్చర్. శ్రీలంకకి సపోర్ట్ చేసే వాళ్ళలో ఇండియా ముందుండి నడిపిస్తుంది గత లాస్ట్ ఇయర్ నుంచి. అపీలింగ్ ఆన్ ఇట్స్ బిహాఫ్ టు ది ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్, శ్రీలంక తరపున ఇండియా వాదిస్తోంది, ఐఎంఎఫ్కి వరల్డ్ బ్యాంక్కి అపీల్ చేస్తూ వచ్చింది. ఎక్స్టెండింగ్ ఎ $4 billion ప్యాకేజ్
మన వైపు నుంచి కూడా $4 బిలియన్ ప్యాకేజ్ని మనం ఎక్స్టెండ్ చేసాం, ఇంక్లూడింగ్ క్రెడిట్ లైన్స్ అంటే కొత్తగా ఇచ్చిన అప్పులు, లోన్స్, డెట్ డిఫరల్ అంటే వాయిదా, అంటే ఆల్రెడీ మనం ఇచ్చిన అప్పుకి వాళ్ళు పే చేయాల్సినవి వాయిదా వేయడానికి కూడా మనం అవకాశం ఇచ్చాము. అండ్ రైజింగ్ ద ఇష్యూ ఆఫ్ డెట్ సస్టైనబిలిటీ ఎట్ ద మల్టీలేటరల్ స్పియర్ ఇంక్లూడింగ్ ద G20. మల్టీలేటరల్ స్పియర్లో డెట్ సస్టైనబిలిటీ ఇష్యూని లేవనెత్తాం. అంటే సస్టైనబుల్ డెట్ ఉండాలి. డెట్ అంటే ఎలా ఉండాలంటే ఈరోజు నువ్వు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చి ఎత్తేస్తే అది సస్టైనబుల్ కాదు. అంటే ఇది ఇండైరెక్ట్గా ఇట్స్ ఎ డిగ్ ఆన్ చైనాని కొంచెం తప్పుపట్టడం అనమాట. చైనా వాళ్ళు రకరకాల దేశాలకి మీ దేశాల్లో మేము పోర్ట్లు కట్టేస్తాం, మీ దేశాలకి మేము రోడ్లు కట్టేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని ఇదని అయ్యో మా దగ్గర డబ్బులు లేవనంటే మీకెందుకు మేము అప్పిస్తామని చెప్పి చాలా దేశాలని అప్పుల ఊబిలో చైనా దింపేసింది. డెట్ ట్రాప్ అని అంటాం. పాకిస్తాన్ తీసుకోండి, శ్రీలంకని తీసుకోండి, ఇవన్నీ ఆ దేశాలు వాళ్ళ కెపాసిటీకి మించి అప్పులు తీసేసుకొని వాటిని తిరిగి చెల్లించలేక ఈరోజు సఫర్ అవుతున్నాయి. అందుకే దీనికి ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ డెట్ సస్టైనబిలిటీ. అంటే ఎవరు ఎంత పే చేయగలరు, వాళ్ళ కెపాసిటీ ఎంత, ఇవి లేకుండా అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది, అప్పులు ఊబిలో కంట్రీలు దిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, సిస్టమేటిక్గా జరగాలి అని చెప్పి డెట్ సస్టైనబిలిటీ ఇష్యూని ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా ఇండియా రైజ్ చేసింది. ఎస్పెషలీ ఇన్ G20. చైనా, శ్రీలంకాస్ బిగ్గెస్ట్ బైలేటరల్ క్రెడిటర్, and Japan, part of the Paris Club of International Financiers, did not move as quickly, which held up the IMF announcement. ఇండియా చాలా ఫాస్ట్గా మేము సపోర్ట్ చేస్తాము శ్రీలంకకి అని చెప్పింది. కానీ చైనా ఏదైతే ఉందో, విచ్ ఈజ్ శ్రీలంకాస్ బిగ్గెస్ట్ బైలేటరల్ క్రెడిటర్. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, అంటే కంట్రీ టు కంట్రీ. శ్రీలంకకు అప్పించిన వాళ్ళలో ఎక్కువ అప్పించింది ఎవరు అంటే మనకి చైనా. ఇంకోవైపు జపాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ క్లబ్ కాల్డ్ ప్యారిస్ క్లబ్. ఈ ప్యారిస్ క్లబ్ గురించి కూడా మీరు లైట్గా తెలుసుకోవాలి. 1956లో అర్జెంటీనా దేశానికి, ఓకేనా, అర్జెంటీనా దేశానికి అప్పులిచ్చిన కంట్రీస్ అన్నిటినీ అర్జెంటీనా వాళ్ళు ప్యారిస్లో కలిశారు. అర్జెంటీనా దేశం తనకు అప్పిచ్చిన కంట్రీస్ అన్నిటిని, పబ్లిక్ క్రెడిటర్స్ అనమాట, ABCD వాట్ ఎవర్ ఈజ్ ద కంట్రీస్, వీళ్ళందరినీ ప్యారిస్లో అర్జెంటీనా కలిసింది. ఆ మెంబర్స్ అందరూ కూడా తర్వాత మెల్లగా అదే ప్యారిస్ క్లబ్గా రూపాంతరం చెందింది. వీళ్ళంతా తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా పెరిగి నౌ యూ హ్యావ్ 22 కంట్రీస్ ఇన్ దిస్ ప్యారిస్ క్లబ్. సో జస్ట్ లైక్ యువర్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్, అండ్ IMF వరల్డ్ బ్యాంక్ ఎలా అయితే ఉన్నాయో, ఈ ప్యారిస్ క్లబ్లో ఉన్న ఈ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్, మెజారిటీ అన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్. అయితే రీసెంట్గా జపాన్ కూడా చేరింది, జపాన్ కూడా ఇందులో మెంబర్ అయింది. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే కష్టాల్లో ఉన్న కంట్రీస్కి అప్పులు ఇస్తాయి. అర్థమవుతుందా? సస్టైనబుల్ డెట్ రిలీఫ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఎవరైతే వాళ్ళు తీసుకున్నప్పుడు బైలేటర్ లోన్స్ తీర్చలేకపోతున్నారో ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం ఈ కంట్రీస్ చేస్తాయన్నమాట. మన జపాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లబ్. సో జపాన్ వాడు కూడా మనకి శ్రీలంకకు అప్పిచ్చాడు, కానీ వాళ్ళు ఇమీడియట్గా డెట్ రీస్ట్రక్చరింగ్ చేస్తామని అంటే IMFకి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. చైనా వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వలేదు, ఇండియా మాత్రమే వెళ్ళిచ్చింది. అందువల్ల అనౌన్స్మెంట్ లేట్ అయింది. వాళ్ళు కూడా ముందే యాక్సెప్ట్ చేసి ఉంటే అనౌన్స్మెంట్ తొందరగానే వచ్చేది. అనౌన్సింగ్ ది ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ $330 million on Tuesday, Mr. Wickremesinghe said that the key message was to assure other lenders about Sri Lanka's capacity to service its debt and potentially enable it to access about $7 billion from international institutions and the IMF. ఓకే, సో ఇనీషియల్గా మనకి ఫస్ట్ ట్రాంచ్ అంటే ఫస్ట్ బంచ్ కింద $330 million ట్యూస్డే వచ్చాయి అని చెబుతూ మన రనిల్ విక్రమసింఘే ఏమన్నారంటే, ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే, మిగిలిన లెండర్స్ అందరూ, మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఒక చిన్న ఇన్సూరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము, మేము మీ డబ్బులు రీపే చేయగలుగుతాము, మాకు పొటెన్షియల్ ఉంది, మాకు ప్రస్తుతానికి టెంపరీ ఇష్యూస్ ఉన్నాయి, మేము రేపొద్దున రీపే చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళందరికీ ఇన్సూరెన్సెస్ శ్రీలంక ఇస్తుంది. అలాగే ఇలా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకొక $7 billion ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి మేము రైజ్ చేస్తాం. వరల్డ్ బ్యాంక్, IMF ఇట్లాంటి ఆర్గనైజేషన్ నుంచి విల్ రైజ్ అనదర్ $7 billion విచ్ విల్ హెల్ప్ అస్ ఇంప్లిమెంట్ ఆల్ దీస్ రిఫార్మ్స్ అండ్ గెట్ బ్యాక్ ఆన్ షేప్ సో దట్ మేము మెల్లిగా తర్వాత అప్పులన్నీ తీర్చగలుగుతాము అనేది వీళ్ళు చెప్తున్న మాట అనమాట. Some credit is due to Mr. Wickremesinghe and his cabinet who have stabilized a few indicators since coming to power in challenging times last year. అయితే విక్రమసింఘేకి ఆయన క్యాబినెట్ కూడా కొంత క్రెడిట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు IMF వాళ్ళ ప్యాకేజ్ అప్రూవ్ అవ్వడానికి
ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎకనామిక్ పారామీటర్స్ని స్టెబిలైజ్ చేయగలిగారు, లైక్ ఇన్ఫ్లేషన్ కానీ ఇట్లాంటి పారామీటర్స్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత స్టెబిలైజ్ చేయగలిగారు. సో వాళ్ళకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడ మీనింగ్. అయితే హవెవర్ ద ఐఎంఎఫ్ డెసిషన్ ఈజ్ నో మ్యాజిక్ పిల్. అంటే ఐఎంఎఫ్ ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంది కదా అని చెప్పి శ్రీలంక యొక్క సమస్యలన్నీ ఒకసారిగా ఎండ్ అయిపోతాయా, అది ఏమైనా మ్యాజిక్ పిల్లా అంటే కాదు. దిస్ ఈజ్ శ్రీలంకాస్ 17th ఐఎంఎఫ్ బెయిల్అవుట్. ఇది శ్రీలంక యొక్క 17వ ఐఎంఎఫ్ బెయిల్అవుట్. ఇది 17వ ఐఎంఎఫ్ బెయిల్అవుట్. బెయిల్అవుట్ అంటే ఏంటి, కష్టం నుంచి బయటపడేయడాన్ని బెయిల్అవుట్ అంటాం. అండ్ ది థర్డ్ ఇన్ ది పాస్ట్ డెకేడ్. గత దశాబ్దంలో ఇది 3వది. గత దశాబ్దంలో ఇది ఎన్నోదమ్మా, 3వదని మనం చెప్పవచ్చు. 3వసారి. ఇప్పటికి 17 సార్లు శ్రీలంక వీళ్ళని బెయిల్అవుట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ దశాబ్దంలో తీసుకుంటే ఇది 3వదని మనం చెప్పవచ్చు. ఇది లెక్క. ది ఐఎంఎఫ్ లోన్ ఆల్సో కమ్స్ విత్ ఎ నెంబర్ ఆఫ్ కండిషన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎంఎఫ్ లోను మనకి చాలా కండిషనాలిటీస్తో వస్తుంది, విచ్ విల్ కాజ్ మోర్ హార్డ్షిప్స్. ఈ కండిషన్స్ వల్ల ఇంకా కొన్ని శ్రీలంక కష్టాలు పెరుగుతాయి. అండ్ మేక్ ద గవర్నమెంట్ దట్ హ్యాస్ అబౌట్ 10% అప్రూవల్ రేటింగ్స్ మోర్ అన్పాపులర్. సో దీనివల్ల గవర్నమెంట్ ఈ ప్రజల దగ్గర ఇంకా అన్పాపులర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎంఎఫ్ వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు తగ్గించేస్తున్నారు, పెంచండి అని చెప్పింది, వీళ్ళు పెంచుతారు. సో ప్రజలు చిరాకు పడతారు, ప్రభుత్వం ఇంకా అన్పాపులర్ అవుతుంది. సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నారు అనుకోండి, ఐఎంఎఫ్ వాళ్ళు తగ్గించమంటారు. ఎందుకు తగ్గించమంటారు అంటే, మీరు ఆర్థికంగా స్టెబిలైజ్ అయితేనే కదా నిలబడతారు. మీరు స్టెబిలైజ్ అవ్వకే కదా ఈరోజు మా దగ్గర అప్పులకు వచ్చారు. సో మీరు చేస్తున్న పనికిమాల ఖర్చులు తగ్గించండి, ఆదాయం పెంచే మార్గాలు చూడండి, ఇలా సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంది ఐఎంఎఫ్. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల దగ్గర ప్రభుత్వం ఇంకా అన్పాపులర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి అప్రూవల్ రేటింగ్ అంటే మనకి ఈ గవర్నమెంట్ని ఎంతమంది అప్రూవ్ చేస్తున్నారంటే, ఎంతమంది బాగుంది అంటున్నారంటే 10%. ప్రతి 100లో 10 మంది మాత్రమే బాగుంది అంటున్నారు. అంత తక్కువ అప్రూవల్ రేటింగ్ ఉంది. అది ఇంకా అన్పాపులర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు. యాడింగ్ టు ఇట్స్ discomfiture is the IMF distancing itself from the government's decision to postpone local elections, saying it had made no political stipulations. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా లోకల్ ఎలక్షన్స్ ఖర్చులు అని చెప్పేసి గవర్నమెంట్ వాయిదా వేసింది. కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే, ఐఎంఎఫ్ వాళ్ళే కండిషన్స్ పెట్టుంటారు, ఎలక్షన్స్ వల్ల ఖర్చులు అవుతాయి, అందుకని మీరు వీళ్ళు ఇలా చేసి ఉంటారని చెప్పేసి జనాలు అనుకుంటుంటే, ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే, మేము పొలిటికల్ విషయంలో ఎటువంటి స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు, మేమేమి కండిషన్స్ పెట్టలేదని చెప్పేసి, ప్రభుత్వం ఎలక్షన్స్ వాయిదా వేయడానికి మాకు సంబంధం లేదు, మేము అలాగే ఎలక్షన్స్ వాయిదా వేయని చెప్పలేదని ఐఎంఎఫ్ అనౌన్స్ చేసింది. అంటే వీళ్ళు కావాలనే ఎలక్షన్స్ వాయిదా వేసి అది ఐఎంఎఫ్ మీద నెట్టేసినట్టుగా ఉంది అన్నట్టు ప్రజలు ఇప్పుడు అనుకునే పరిస్థితి వస్తుందన్నమాట. అందువల్ల ప్రభుత్వానికి ఇంకొంచెం డిస్కంఫర్ట్ పరిస్థితి. ఇన్ ఇట్స్ రిపోర్ట్, ద ఐఎంఎఫ్ కాల్స్ ద రిస్క్ టు ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్ యాజ్ ఎక్సెప్షనల్లీ హై. ఓకేనా, ఐఎంఎఫ్ ఏదైతే కండిషన్స్ పెడుతుందో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం ఈజీనా అంటే చాలా కష్టం. ఎక్సెప్షనల్లీ హై రిస్క్స్ ఉన్నాయి ఈ ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకని, అండ్ ఇట్ రిఫర్స్ టు శ్రీలంకాస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ రిఫార్మ్స్ యాజ్ వీక్. శ్రీలంక ఇంతకుముందు కూడా ఎప్పుడు రిఫార్మ్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, అండ్ ట్రాక్ రికార్డ్ చాలా వీక్గా ఉందని కూడా ఐఎంఎఫ్ తన రిపోర్ట్లో చెప్తోంది. అండ్ కాల్స్ ఫర్ కంటింజెన్సీ ప్లాన్స్ ఇన్ కేస్ దర్ ఇస్ ఎ డీపర్ క్రైసిస్ ఇండ్యూస్డ్ బై వీక్ మార్కెట్ ఇండికేటర్స్. ఒకవేళ క్రైసిస్ అనేది ఇంకా పెద్దదైతే మనకి కంటింజెన్సీ ప్లాన్ ఉండాలి. అంటే బ్యాకప్ ప్లాన్, అంటే ఒకవేళ ఆ సిచ్యువేషనే వస్తే ఏం చెయ్యాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఏం చేయాలని తెలియదు. అంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్ అనేది వస్తే, అంటే కంటింజెన్సీ అంటే ఎలా అంటే, ఫ్యూచర్లో ఒక అన్ప్రెడిక్టెడ్ ఈవెంట్ జరిగితే అప్పుడు ఏం చేయాలని ఒక బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉండడం. ఒకవేళ అనుకోకుండా ఇంకా డీపర్ క్రైసిస్లోకి శ్రీలంక వెళ్ళిపోతే ఏం చేయాలని కూడా మనం ముందే కంటింజెన్సీ ప్లాన్తో రెడీగా ఉండాలి అని కూడా ఐఎంఎఫ్ చెప్తోంది. అపార్ట్ ఫ్రమ్ గ్రాప్లింగ్ విత్ సోరింగ్ ఇన్ఫ్లేషన్, శ్రీలంక కొన్ని సమస్యలు ఏంటి, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని హ్యాండిల్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంది. దాంతోపాటు స్టిమ్యులేటింగ్ గ్రోత్ అండ్ ఇన్వైటింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్. గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడం ఒక సమస్య, పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్ని హ్యాండిల్ చేయడం ఇంకో సమస్య, అలాగే ప్రపంచ దేశాల ఇన్వెస్ట్మెంట్ని రప్పించుకోవడం ఇంకో సమస్య. ఇవన్నీ సమస్యలతో శ్రీలంక ఆల్రెడీ ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ క్రెడిటర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఇట్స్ డెట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్. అయితే ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిస్టింగ్ క్రెడిటర్స్ అందరూ కూడా డెట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్తో సాటిస్ఫై అవ్వాలి. అండ్ నో వన్ అక్యూజెస్ ఇట్ ఆఫ్
సైడ్ డీల్స్ అంటే ఒక దేశంతో మీరు ఒకలా చేస్తున్నారు, మాతో ఇంకోలా చేస్తున్నారు అనే పరిస్థితి రాకూడదు. అంటే పార్షియాలిటీ లేకుండా, ఇంపార్షియల్గా ఉండకుండా అన్ని దేశాలతో కూడా ఒకే రకంగా అన్బయాస్డ్గా డెట్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నారన్న నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా శ్రీలంకదే. వీరు వాళ్ళతో వేరే డీల్ చేసుకున్నాడు అనే పరిస్థితి అనుమానం రాకూడదు. ఇప్పుడు చూడండి, చైనా వాళ్ళతో ఒకలా చేశారు, ఇండియాతో ఇంకోలా చేశారంటే ఇండియా సపోర్ట్ చేయదు. ఇండియాకి ఫేవరబుల్గా ఉన్నాడు, మాకు సపోర్ట్ చేయదు అంటే చైనా సపోర్ట్ చేయదు. ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. శ్రీలంక అపియర్స్ కమిటెడ్ టు టర్నింగ్ ది కార్నర్. శ్రీలంక చూడడానికి ఎలా ఉందంటే మనకి పరిస్థితులు చక్కదిద్దడానికి, సిచ్యువేషన్ని మార్చడానికి, టర్న్ ది కార్నర్ అంటాం, మార్చడానికి కమిటెడ్గా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే ఒక క్రిటికల్ పాయింట్ని క్రాస్ చేయడం. టర్నింగ్ ది కార్నర్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని క్రాస్ చేయడానికి సిద్ధంగా కమిట్మెంట్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈజ్ మెండింగ్ ఫెన్సెస్ విత్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్స్ కాంప్లెక్స్ జియోపాలిటిక్స్. అర్థమవుతుందా? మెండింగ్ ఫెన్సెస్ అంటే ఏంటి? కంచె అంటే మనకి ప్రొటెక్ట్ చేసేది. అవి ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా మెండ్ చేస్తుంది, రిపేర్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. విత్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్స్ కాంప్లెక్స్ జియోపాలిటిక్స్ ఇంక్లూడింగ్ యుఎస్, జపాన్, ఇండియా అండ్ చైనా. అన్ని దేశాలతో ఉన్న రిలేషన్స్ని, అన్ని దేశాలతో ఉన్న ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అని అర్థం. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ ఇన్ టర్న్ మరి శ్రీలంక అందరితోని మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం కూడా అంటే ఎవరు? ఈ 4 దేశాలు రికగ్నైజ్ కొలంబోస్ ప్రికేరియస్ పొజిషన్, కొలంబో ఉన్న డేంజరస్ సిచ్యువేషన్ని రికగ్నైజ్ చేసి అండ్ కోఆపరేట్ ఇన్ షోరింగ్ అప్ ది ఐలాండ్ నేషన్. షోర్ అప్ అంటే సపోర్ట్ చేయడం. ఈ టఫ్ టైమ్స్లో ఈ ఐలాండ్ నేషన్కి సపోర్ట్ చేయడంలో కోఆపరేట్ చేయాలి. యాజ్ ఇట్ కంటిన్యూస్ టు నావిగేట్ డిఫికల్ట్ ఎకనామిక్ పాత్. ఈ పాత్ నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నంలో బయటపడేంత వరకు కూడా సహకారాన్ని అందించే కార్యక్రమం ఈ 4 దేశాలు చెయ్యాలి అని దీని యొక్క అర్థం. శ్రీలంకలో ఏం జరిగింది, ఎకనామిక్ క్రైసిస్ ఏంటి అని నేను లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియో చేశాను. శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. మీరు ఒకసారి శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ సురేష్ సార్ అని చెప్పి యూట్యూబ్లో నా పేరుతో సహా సెర్చ్ చేయండి, వస్తుంది ఆర్టికల్. అసలు సమస్య ఏంటి అనేది మీరు ఆర్టికల్లో మీరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కోసం యూ కెన్ గో త్రూ దట్. అలాగే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి లేదా తెలంగాణ పిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 1కి మనకి కొత్త బ్యాచెస్ April 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. కొత్తగా ఫ్రెష్గా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. లాస్ట్ టైం వచ్చేసరికి చాలామంది ప్రిపరేషన్ లేక సఫర్ అయ్యారు. అందుకే ముందు నుండి ప్రిపేర్డ్గా ఉంటే మీకు సమస్య ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్, డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. అలాగే గ్రూప్ 2 ఏపీపీఎస్సి మరియు తెలంగాణ పిఎస్సి గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మంచి తక్కువ ప్రైస్కి మనం అందిస్తున్నాం. సో అవి కూడా మేక్ యూజ్ ఆఫ్ దిస్. కొత్త బ్యాచెస్ వీటికి కూడా ప్రారంభమయ్యాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది రేపు 31 మార్చ్ తర్వాత ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఉండదు. టేక్ కేర్, బాయ్.